అర్థమైంది. వాళ్ళ తెలంగాణలో మనం స్వేచ్ఛా వాయులు పీల్చుకుంటున్నాం అన్న విషయంలో ఎవరికేం అనుమానం లేకపోయినా తెలంగాణలో మహిళగా ఇవాళ మీరు ఇక్కడికి వస్తున్నారని తెలిసి సరే చాలా టీఆర్సీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొని ఇవాళ ప్రత్యేకంగా మాకు ఈ టైం దాకా ఇక్కడ ఉండటం అంటే ఎంత కష్టతరమో మీకు అర్థమై ఉంటుంది. పొద్దున 8ంటికి ఇంటి నుంచి బయలుదేరాం, పదే ఫోన్లు వస్తున్నాయి. అయినా సరే ఈ విషయం మీకు తప్పనిసరిగా తెలియజేయాలని మిమ్మల్ని ఇంతకుముందు కలిసాము. అయినా అందరి ముఖంగా కూడా ఈ విషయాన్ని బహిర్గతం చేయాలి, ఎక్కడో అక్కడ మనం బయట పెట్టాల్సిందే అని చెప్పేసి మేము రావడం జరిగింది. నేను డాక్టర్ని, తను అడ్వకేట్, తన టీచర్, ముగ్గురం కూడా పొద్దున్న ఎప్పుడో ఇంటి నుంచి బయలుదేరాం. తెలంగాణలో ఇవాళ మేము చూస్తున్నది ఏంటంటే సగభాగమైన మహిళలు లేనట్టుగానే ఇవాళ తెలంగాణ సమాజం కనపడుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ కార్యకలాపాలు. సరే, ఇది ప్రత్యేకంగా నేను మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. మాకు చాలా ఇబ్బందిగా ఉంది, చాలా కష్టంగా ఉంది. ఈ పరిస్థితిని మార్చే మీరు నౌ యు ఆర్ పార్ట్ ఆఫ్ ది పవర్. సో మీరు దానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, ఎక్కడెక్కడ చర్యలు తీసుకోవాలి. అసలు ఇప్పుడు ఇన్ని మీటింగులు జరిగినాయి చూడండి, ఒకటో రెండో ఆడవాళ్ళ కోసం ప్రత్యేకంగా చేసిన కార్యక్రమాలు ఉంటే తప్పితే అసలు ఆడవాళ్ళు అనే వాళ్ళు లేని సమాజమే ఒకటి కనపడుతూ ఉన్నది తెలంగాణ. ఈ పరిస్థితి మారాలని, మారుతుందని చాలా గట్టిగా మేము విశ్వసిస్తున్నాం. దానికోసం మా వంతు మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. బంగారు తెలంగాణ సాకారానికి మహిళలు లేకుండా ఎట్లా సాధ్యమవుతుందని మేము అడుగుతున్నాం. అది అసాధ్యం కాబట్టి తెలంగాణ ఉద్యమంలో కూడా అన్ని స్థాయిల్లో పార్టిసిపేట్ చేసినటువంటి మహిళ ఇవాళ తెలంగాణని నిర్మించుకోవడంలో కూడా ఉన్నది. కాబట్టి ఆ రకమైనటువంటి స్థానాన్ని కల్పించకపోతే అది చాలా పెద్ద తప్పిదం అవుతుందని మేము అనుకుంటున్నాము. అది మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుందని కూడా మీ దృష్టికి తెస్తాం. అంతే, ఇది ఒక్కటి షేర్ చేసుకోవడానికి మేము ఎంతసేపు ఉన్నాం. మీరు మమ్మల్ని మన్నించాలి, మేము వెళ్ళిపోతాం.